మన రక్షకుడు, సజీవుడు, సృష్టికర్త, ఆత్మస్వరూపి మనందరి కొరకు మన పాపముల నిమిత్తము మృతి పొంది మనల్ని జీవింప చేయుటకు తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుని యొక్క మాటలు మనం వినుచుండగా గ్రహించే మనస్సును, అర్థం చేసుకునే మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును కాక. వాక్యంలో ఉన్నటువంటి ఆ సారాన్ని, సర్వ సత్యమును మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయునుగాక. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో, నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా అంటే కేవలము దేవుని ద్వారానే ఒక మనిషి నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా చేయబడతారు. మన పాత్ర చాలా చిన్నది. అదేంటంటే విశ్వాసము. ప్రపంచంలో ఈ ఈ ప్రక్రియ అంటే వాక్యములు ఉన్నటువంటి దేవుని కృప ద్వారా మన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుటకు వేరుగా రకరకాలైనటువంటివి ఉన్నాయి. అప్పటి నుండి ఎప్పటి నుండో ఉన్నాయి. అయితే ఇదే సువార్త మనము ఇతరులకు ప్రకటించవలసినటువంటిది. పౌలు గారు గలతీ పత్రికలో ఒక భిన్నమైనటువంటి సువార్త ప్రకటించబడుతుంది. ఆ భిన్నమైన సువార్త బయట నుండి వచ్చినటువంటిది కాదు. అది లోపల క్రైస్తవ సంఘంలో నుండియే వచ్చినటువంటి భిన్నమైన సువార్త. ఆ భిన్నమైన సువార్తలో నీతిమంతులుగా తీర్చబడుటలో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని వారు బోధిస్తున్నారు. వాటి విషయమై పౌలు గారు ఈ పత్రిక చాలా తీవ్రంగా, ఒకవైపు కోపము, ఒకవైపు భయము, ఒకవైపు తన చేసిన పరిచర్యంతా కూడా వ్యర్థమైపోతుందనే కలవరము అని ఆ తీవ్రమైనటువంటి భావాలతో, భావోద్రేకాలతో రాసినటువంటి పత్రిక గలతీ పత్రిక. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయానికి ఒకవేళ వింటున్నటువంటి నీవు, బోధిస్తున్నటువంటి నేను నీతిమంతులుగా తీర్చబడుటలో ఏదైనా తప్పుడు మార్గాలుంటే మనము సరి చేసుకోవలసినటువంటి సమయము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. హూ హ్యాస్ కాస్ట్ అన్ ఈవిల్ స్పెల్ ఆన్ యూ? అది చాలా కఠినమైనటువంటి పదము. హూ హ్యాస్ కాస్ట్ అన్ ఈవిల్ స్పెల్ ఆన్ యూ అంటే ఒక దురాత్మను మంత్రాలు చేసి ఆ, మనుషులను వాళ్ళకి ఆధీనంలోనికి తీసుకుంటారు. అట్లా ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టెను అంటే, ఉచితముగా దేవుని కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్న సమయంలో ఎవరు ఈ ఈ అధ్యాయం, ఈ యొక్క పుస్తకంలో గలతీ పత్రికలో అపోస్తుల వేషం వేసుకొని తప్పుడు బోధకులు వచ్చి మిమ్మల్ని భ్రమ పెట్టుచున్నారు. చూడండి 3వ వచనంలో, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అంటే ఆ పదంలో శరీరానుసారమైనటువంటి నీతి కార్యాలు చేయుట ద్వారా పరిపూర్ణంగా కావాలనేటువంటి ప్రయత్నము. కనుక ఇక్కడ పరిపూర్ణత శరీరానుసారంగా కాదు, అది దేవుని కృప కనికరము ద్వారా అది మనము పరిపూర్ణులవుతాము.
శరీరానుసారముగా పరిపూర్ణముగా ఉండాలి అన్నటువంటి ప్రయత్నాలు, ప్రత్యామ్నాయ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి మనుషుని నీతిమంతునిగా చేయలేవు. అదే విషయాన్ని పలుమారు పలు విధములుగా పౌలు గారు చెప్పుకుంటూ వస్తున్నాడు. దానినే మూల పాఠాలని అంటున్నాడు. శరీరానుసారముగా పరిపూర్ణులవుతాము అంటే సున్నతి చేసుకుందాము, లేదా ధర్మశాస్త్ర విధులను ఆచరిద్దాము, బలులను అర్పిద్దాము, దశమ భాగాలు ఇద్దాము. సో అట్లా చేయుట ద్వారా వాళ్ళ యొక్క మనసు ఏంటంటే మేము నీతిమంతులంగా అవుతాము అన్నటువంటి మనసు. 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఈరోజు మనం ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. వాక్యానుసారమైనటువంటి నీతి దేవుని ద్వారా వస్తుంది అన్న దానికి భిన్నమైనటువంటి సువార్త. సరే, అది వస్తే తీసుకుంటాము, దాంతో పాటు ఇవి కూడా మేము జోడిస్తాము అని కొంతమంది అప్పుడు అనుకుంటున్నారు. క్రైస్తవ చరిత్రలో ఎంతోమంది అనుకుంటున్నారు. ఆ భిన్నమైనటువంటి పద్ధతులు, ఆ భిన్నమైనటువంటి సువార్త మనము ఈరోజు ధ్యానం చేస్తున్నాం. మనలను దాసులుగా చేసుకొనవలనని 2వ అధ్యాయం 4వ వచనము గలతీ పత్రిక. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. Let me read it in English. Even that question came up only because of some so-called believers there, false ones, really, who were secretly brought in. They sneaked in to spy on us and take away the freedom we have in Christ Jesus. They wanted to enslave us and force us to follow their Jewish regulations. Some of these people are forcing us to follow the Jewish regulations. And by doing that, they want to enslave us. Enslave us from the freedom that we have got in Jesus Christ. యేసుక్రీస్తులో మనకు స్వాతంత్రము కలిగింది. అయితే ఈ యూదా మత సంబంధమైన కట్టడలు, విధులు వారు మన మీద బలవంతం చేసి మనల్ని బానిసలుగా, దాసులుగా చేసుకుంటున్నారు. ప్రమాదం అది, ప్రమాదం. ఈ నా నీతికి ఆధారమగు దేవా అన్న ఎంత సులువైనటువంటి దాన్ని తీసుకుని వెళ్ళి వారు వారి యొక్క మత విధానాలను మనుషుల మీద బలవంతము చేసి మనల్ని వారు దాసులుగా చేసుకుంటున్నారు. కనుక సంఘాలలో, సహవాసాలలో ఏదైనా భౌతిక సంబంధమైనటువంటి ఆచారము మన మీద బలవంతము చేయబడుతుంది అంటే మనం వాటి విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను, ఆచారములో ప్రతి ఆచారము క్రైస్తవ ఆచారాలు కొన్ని కొన్ని మంచిగా ఉన్నాయి. ఆ క్రైస్తవ ఆచారంలో ఉన్నటువంటి సారాన్ని మనం గుర్తించాలని, ఆ ఆచారము లేకపోతే ఆ పద్ధతి మనకు ఒక భౌతికముగా కనపడేటటువంటి దాన్ని ఉపయోగించుకొని మనము ఆ సత్యం వైపుకు వెళ్ళాలనేటువంటిది ఉద్దేశం. ఆచారాలు మంచిది, పద్ధతులు మంచివి, భౌతిక సంబంధమైనటువంటివి చేయటం మంచిది. కానీ ఎప్పుడు మంచిది అవుతుందంటే దాని యొక్క ఉద్దేశము నెరవేరబడినప్పుడు. మనలను దాసులుగా చేసుకునవలనని చాలామంది ఈ యొక్క నిన్న దినం నా ఒక న్యూస్ చూస్తున్నాను.
ఆ ఆ సంఘంలో పాస్టర్ గారు అంటాడంట, మీరు దశమ భాగం ఇవ్వకపోతే దొంగలైతారు మీరు అంటున్నారు. దశమ భాగాలు ఇవ్వకపోతే దొంగతనం చేసినటువంటి వారవుతారు అన్నటువంటి మాట బైబిల్లో ఉన్న మాటనే. కానీ అది పాత నిబంధన, మలాకి 3:10లో ఉన్నటువంటి మాటనే. కానీ స్పిరిట్ ఆఫ్ స్క్రిప్చర్స్లో క్రీస్తు ద్వారా మనం పొందినటువంటి రక్షణలో అట్టి బలవంతము, అట్టి భయము పుట్టించేటటువంటివి అన్నీ కూడా లేవు. అందుకనే స్వతంత్రంగా నువ్వు ఎంతైనా దేవునికి ఇవ్వవచ్చు అన్నది క్రొత్త నిబంధన భాష, క్రొత్త నిబంధన ఆత్మ. క్రీస్తు కలిగినటువంటి వారిలో క్రీస్తును కలిగినటువంటి వారిలో స్వాతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, సంతోషముగా దేవునికి ఇచ్చేది ఉంటుంది. కానీ ఇవ్వకపోతే దేవుడు శిక్షిస్తాడు అన్నటువంటిది అటు చేయుట ద్వారా మనల్ని వాళ్ళు బానిసలుగా చేసుకుంటారు. అదొక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు. కనుక ప్రత్యామ్నాయ పద్ధతులు ఎన్నో ఉన్నాయి. వాటిని మనము జాగ్రత్తగా గమనించాలి. వీరెవరు? రహస్యముగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. కపట సహోదరులు ఆచారాలను మన మీద బలవంతం చేసి చేయాలని వాళ్ళు చేస్తారు. భయపెట్టిస్తారు, ఆచారం చేయకపోతే అట్లవుతుంది ఇట్లవుతుంది అని. అన్ని ఆచారాల గురించి చెప్పుకోవడము వ్యర్థం. విమర్శించడం మనకు సమయం లేదు, అది మన ఉద్దేశం కూడా కాదు. ఒకటే ఒక సూత్రం, యేసుక్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, యేసయ్యా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు, నా పాపముల కొరకు నువ్వు నీ రక్తాన్ని కార్చావు అని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేస్తే, యేసుక్రీస్తు మనలో ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. 2వ అధ్యాయంలోని తర్వాత 14వ వచనంలో ఎంత పౌలు గారు చూడండి. 2వ అధ్యాయము 14వ వచనంలో, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవైయుండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఆ పదం చూడండి. బలవంతము చేస్తున్నారు. ఎవరు? పేతురు గారు. యేసు ప్రభును ప్రత్యక్షంగా చూచిన వాడు, మరణ పునరుద్ధానాలకు సాక్షిగా ఉన్నటువంటి వాడు. పేతురు గారికి ఒక కోణంలో యూదా పద్ధతులు పాటించాలని అన్యులకు బలవంతం చేయుచున్నాడు. ఆ పైన వచనంలో, అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, 14వ వచనంలో, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట. సువార్త సత్యము చెప్పబడుతుంది, వింటున్నారు, కానీ దాని ఆచరణ నడుచుకొనకపోవుట చూచినప్పుడు, ఇది చాలా ముఖ్యమైనటువంటి పదం. సువార్త విన్నారా, బోధించారా, గ్రహించారా? అవును, అన్ని కరెక్టే. మరి ఏంటి? మీ ఆచరణలో, మీ నడవడికలు అది కనపడడం లేదు. పేతురు గారు, పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళు ప్రేమించి భోజనం పెట్టారు. భోజనం పెడితే వాళ్ళు ఎవరు? అన్యులు. పేతురు గారు యూదుడు. ఈ యూద మతంలో నుంచి వచ్చినాడు. వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ ఉంటే యెరూషలేములో నుంచి కొంతమంది పెద్దలు వచ్చారు. యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు కూడా క్రైస్తవులే, కానీ అంతకుముందు వాళ్ళు యూదా మతంలో ఉన్నటువంటి వారు. వారు వచ్చే లోపల ఈయన భయపడి లేచాడు. వారితో కూర్చుండడము భయపడి లేచేశాడు. అప్పుడు పౌలు గారు గద్దించి,
గద్దించి నువ్వు అన్యులతో కూర్చుంటున్నావు అంటే అర్థం ఏంటి? యూదా మత ఆ, సంబంధమైన విధులనన్నిటిని నువ్వు పక్కన పెట్టి మనమందరము ఒక్కటే అని నువ్వు కూర్చున్నావు కదా. కూర్చున్న తర్వాత మరలా ఎందుకు భయపడుతున్నావు? మరలా ఎందుకు ఆ అన్యులు యూదా మత విధులను పాటించాలని వారిని బలవంతము చేయుచున్నావు? యూదా మత పద్ధతులను బలవంతము చేయుట నీతికి ఆధారమని కొంతమంది అప్పుడు భావించారు. మరలా చెప్తున్నాను, యూదా మత పద్ధతులను పాటించుట నీతికి ఆధారము అని కొంతమంది అప్పుడు భావించారు, ఇప్పుడు కూడా భావిస్తూ ఉన్నారు. ఏ దేవుని పేరట ఉన్నటువంటి ఆచారమైన నీతికి ఆధారము కానే కాదు. దేవుడు తన కృపలో అనగా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మరణానికి అప్పగించి తిరిగి లేపి ఆ కార్యం నందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఉచితముగా నీతిమంతులుగా ఆయన చేస్తున్నాడు. కానీ ప్రత్యామ్నాయ పద్ధతులు చాలా చాలా ఉన్నాయి. 15వ వచనంలో, మనము జన్మం వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందరి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. ఒకటే ఒకటే విషయము పౌలు గారు సమయంలో మాట్లాడుతున్న సమయానికి తను చూస్తున్నాడు, ప్రజలు మెల్లగా తప్పిపోతున్నారు. ఎటువైపు అంటే దేవుని పేరటనే, దేవుని గ్రంథమని పిలువబడుతున్నటువంటి ధర్మశాస్త్రమును, వాటిని క్రియలను ఆచరించుట వలన నేను నీతిమంతుడును నీతిమంతురాలను అని అనుకునే ప్రమాదం ఉన్నది. ఏ శరీరియు ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడరు. 2వ అధ్యాయము 21వ వాక్యం చూడండి. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఎంత కఠినమైనటువంటి మాట ఇది. మీకు ధర్మశాస్త్రం వలన, క్రియల వలన, పద్ధతుల వలన, ఆచారాల వలన నీతి వస్తుంది అంటే మీరు నీతిమంతులు అవుతారని అనుకుంటుంటే క్రీస్తు సిలువ వేయబడినటువంటిది వ్యర్థమే. ఇదే మాట మనకు 1 కొరింథీ 15వ అధ్యాయములో, మీరు పునరుద్ధానం యందు విశ్వాసం ఉంచకపోతే క్రీస్తు చనిపోయినది కూడా వ్యర్థమే, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. అది ప్రమాదము. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు చేసేవారు నేను అన్ని బాగానే చేస్తున్నాను అని భావిస్తే క్రీస్తు శిలువ అవసరం లేదు. క్రీస్తు మరణంలో అసలు విలువనే లేదు. ఎంత ప్రమాదం అంటే వీళ్ళు క్రీస్తును అంగీకరించలేదు. అంటే నా పాపముల కొరకు నా పాపం తీసివేయడానికి యేసుక్రీస్తు నిజముగా చనిపోయి రక్తం కార్చాడన్న విషయము వారు అనుభవపూర్వకముగా ఎరగనటువంటి వారుగా ఉంటున్నారు. వింటున్నటువంటి మీకు అది ఎంతవరకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించాలని నా యొక్క ఉద్దేశం. 3వ అధ్యాయము 11వ వచనము. ప్రపంచంలో ముఖ్యంగా క్రైస్తవ లోకంలో నా నీతికి ఆధారమగు దేవా అన్న దానికి భిన్నముగా ఎన్నో పద్ధతులు వచ్చేసాయి.
3వ అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవ్వడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్రం వలన దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. క్రియలు, విశ్వాసం. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆ, లేకపోతే ప్రశస్తమైనటువంటి వస్త్రాలను ధరించుకోవాలని. చాలామంది వస్త్రాలకు పరిశుద్ధతను ఆపాదిస్తారు. వస్త్రాలకు పరిశుద్ధతను ఆపాదించి ఈ వస్త్రాలు వేసుకునుట ద్వారా నీతి వస్తుందని, ఆ, ఈ భోజనం చేయుట వలన నీతి ఒక ఆచారమని, ఆహార పదార్థాల విషయంలో, వస్త్రాల విషయంలో, ఆ, ఆలయంలో ప్రవేశించుట, ఆలయంలో ఎన్ని ఆచారాలు ఉంటాయి చూడండి. ఇవన్నిటిలో నేను అవి చేయకూడదని చెప్పటం లేదు. వాటిలో ఉన్నటువంటి సారాన్ని గుర్తించండి. వాటిలో ఉన్నటువంటి సారాన్ని గుర్తించండి. ఎటువంటి బట్టలు వేసుకుంటే దేవుని దగ్గర మనం అంగీకరించబడతామండి? ఏ ఏ బట్టలు? కనుక ప్రత్యామ్నాయ పద్ధతులు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాటికి మనం దూరంగా ఉండాలి. 12వ వచనంలో ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. 3వ అధ్యాయము 12వ వాక్యం. This way of faith is very different from the way of law, which says it is through obeying the law that a person has life. అంటే ధర్మశాస్త్రమునకు విధేయత, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు విధేయత చూపించట ద్వారా మనము జీవిస్తాము. మనము జీవిస్తాం. 3వ అధ్యాయం 17వ వచనం. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేయుత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. వాగ్దానము, నీతిమంతులుగా తీర్చబడుటలో దేవుడు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానము, నీ సంతానము యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో నేను అనేకులను ఆశీర్వదిస్తాను. దాన్ని ధర్మశాస్త్రము కొట్టివేయలేదు. 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. 4వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. వాటికి దాసులై ఉండగోరనేలా. ఏ ఆచారమని తీసుకోండి, ఏ ఆచారమని తీసుకోండి, దానికి దాసులై ఉండకూడదు, భయపడకూడదు. మనం వాటికి భయపడతామా? అది ఈవెన్ ఒక దినమైన పర్వాలేదు. చాలామంది మనము ఆదివారం అంటే ఒక రకమైన ప్రత్యేకంగా దాన్ని చూస్తారు. అమ్మో, ఆదివారం చర్చికి పోకపోతే కొంతమంది సాక్షులు చెప్తుంటారు, నాకు నిన్న చర్చికి పోలేదు కాబట్టి నాకు ఈ విపత్తు జరిగింది అంటుంటారు. ఇది ధర్మశాస్త్రం. నిన్న చర్చికి పోలేదు కాబట్టి ఈరోజు నాకు నష్టమైంది.
లేతే నేను పోయినసారి నేను దశమభాగం ఇవ్వలేదు కాబట్టి నాకు ఇప్పుడు నష్టం వచ్చింది అని అనుకునుట దాసులు బానిసలు దేన్లకు ఆచారాలకు బానిసలైనటువంటి వారు. చూడండి, ఇక ఎన్నో రకరకాలైనటువంటి ఆచారం దినములకు ఆచారాలకు భయపడి, అమ్మో అది చేయకపోతే ఇదవుతుందేమో, ఓ ఇది చేస్తే ఇదవుతుందేమో, అసలు వాటిలో ఉన్నటువంటి సారాన్ని గుర్తించడం లేదు. పదవచనం, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇంత స్పష్టంగా క్రొత్త నిబంధనలో పౌలు గారు చెప్పుచున్నాడు. దినములను మాసములను సంవత్సరములను ఉత్సవ కాలములను ఆచరించుచున్నారు. నేను ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాను, వింటున్నాను సాక్ష్యం. మీకు క్రిస్మస్ షాపింగ్ అయిందా? మీరు బాగా సంతోషంగా ఉంటారు కదా క్రిస్మస్ టైంలో అంటే. ప్రతిరోజు నాకు సంతోషమేనండి. క్రీస్తు పుట్టాడు నా జీవితంలో, క్రీస్తు పుట్టాడు. ప్రతిరోజు నాకు అంత స్పెషల్గా ఏముండదు. డిసెంబర్ వస్తే ఏం స్పెషల్ ఏం లేదు. ఆ స్థాయికి ఎప్పుడు వస్తాము? ఆ స్థాయికి ఎప్పుడు వస్తాము? షాపింగ్ అయిందా, షాపింగ్ అయిందా అంటే హూ ఇస్ డిక్టేటింగ్ అస్? బట్టలు కొనుక్కోవాలని మనకు ఎవరు డిక్టేట్ చేస్తున్నారు? ఒక మాసం. ఒక మాసము మనల్ని ఎంత బలవంతం చేస్తుందంటే బానిసలుగా చేసేస్తుంది. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నీకు ఎన్ని బట్టలున్నా నువ్వు కొనుక్కోవాలి, ఎందుకంటే ఇది డిసెంబర్ మాసం కాబట్టి అంటది. నీకు డబ్బులు లేకపోయినా అప్పులు చేసి నువ్వు కొనాలి, ఎందుకంటే ఇది డిసెంబర్ మాసం కాబట్టి. నీకు ఇష్టం లేకపోయినా కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఎవరు డిక్టేట్ చేస్తున్నారు? దినము, మాసము. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. నా నీతికి ఆధారమగు దేవ. నీతి ఎలాగ వస్తుందంటే దేవుని ద్వారా వస్తుంది, ఇవి చేయుట ద్వారా రాదు. అసలు మీకు బట్టలు ఎందుకండి? బట్టలు లేవా? బట్టలు లేకపోతే కొనుక్కోండి, లేకపోతే ఇంకొకరికి కొనియండి. ఇంకొకరి కొనియండి. ఐ డోంట్ నో క్రీస్తు ఎక్కడున్నాడో, క్రీస్తు ఉంటే ఎందుకు ఈ తలంపులు వస్తాయో, ఏ దినములు మనల్ని, ఏ మాసములు, ఏ సంవత్సరికలు. ఆ, డబ్బు లేవా అంటే, అరే మీ నాయన తద్దినం చేయకుండా ఉంటారా? మీ మీ తల్లిగారు చనిపోయినటువంటిది మొట్టమొదటిది మెమరియల్ సర్వీస్ చేయకుండా ఉంటారా? ఎన్ని వేలు ఖర్చు అవుతుందండి. అసలు వాళ్ళకి మనసులో ఉండదు కానీ సంవత్సరికలు చేయాలి. మీకు గౌరవం ఉంటే, నిజంగా గౌరవం ఉంటే, మీరు చేతైతే అందరిని పిలుచుకొని సంతోషముగా వారిని గూర్చి మీరు మీ ప్రేమ కొద్దీ వారిని తలుచుకొనండి. అంతేగాని ఒక ఆచారము మనల్ని ఎప్పుడు కూడా బలవంతము చేయకూడదు. ఒక ఆచారం ఎప్పుడు బలవంతం చేయకూడదు. చనిపోయాడు కాబట్టి పెళ్లి చేసుకోకూడదు. ఆ? లెంట్ సీజన్లో పెళ్లి చేసుకోకూడదు. చాలా మంది అడుగుతుంటాం నన్ను, సార్ ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, అది చేయొచ్చా, ఇది చేయొచ్చా అంటే ఎన్నెన్ని చెప్పాలి? ఒకటే, క్రీస్తు ఎక్కడున్నాడు? క్రీస్తు ఉంటే, మనలో ఉంటే ఎవ్వరు చెప్పనవసరం లేదండి, ఎవ్వరు చెప్పనవసరం లేదు. అప్పుడే మనకు తెలిసిపోతుంది. ఒక మంచి మాట చూపించి నేను ముగిస్తాను. 4వ అధ్యాయం 17వ వచనంలో, వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడు వారు కారు, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటికి త్రోసివేయగోరుచున్నారు. ఇది సూత్రం. ఈ ఎవరైతే పద్ధతులు పెడుతున్నారో, ఆచారాలు చేయమని చెప్తున్నారో,
వాళ్ళు మన దగ్గరికి రారు. మనము వారిని వెంటాడవలనని వారు కోరుతారు. ఇది సూత్రం. మనము ఎవరినైతే దైవజనులు, సేవకులు, కాపరులు అని అనుకుంటున్నామో వారు మన దగ్గరికి వచ్చువారా సత్యవంతులు. లే నువ్వే నా దగ్గరికి రావాలి, నేను నీ దగ్గరికి వచ్చే వీలు లేదు. నువ్వు నా దగ్గరికి రావాలి అన్న దాంట్లో ఏముంది తెలుసా? నువ్వు రాకపోతే నీకు ఏదో ప్రమాదం జరుగుతుందని, నువ్వు నా దగ్గరకు వస్తే రకరకాలైనటువంటి ఆచారాలు నీకు పరిచయం చేస్తానని, ఈ ఆచారాలు నా దగ్గరనే ఉన్నాయని, ఉం? ఇక్కడికే రావాలని, ఇది నీ తల్లి సంఘం అని, ఇది నీ తండ్రి సంఘం అని, ఎన్ని ఎన్ని రకాలండి. ఐ డోంట్ నో. విమర్శించేది కాదు కానీ మీరు గుర్తుపట్టండి, గుర్తుపట్టండి. 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో సున్నతి పొందితేనే మీరు రక్షించబడతారు అన్నటువంటి ఆ బోధించబడుతుంది పౌలు గారి సమయంలో. భౌతికమైనటువంటివి చేయుట ద్వారా ఏ మనుష్యుడు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. భౌతికమైనటువంటి వాటిలో సారాన్ని గుర్తించండి. ఆ ఆ ఆ ఆ లోపల ఉన్నటువంటి సత్యమును గుర్తించండి. ఆ సత్యమును బయటికి తీసుకుని రావడానికి ఇవి ఉపయోగించుకోవచ్చు. పండగ చేసుకోవచ్చు, పండగ చేసుకోవచ్చు. నువ్వు యానివర్సరీ చేసుకో. యానివర్సరీ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న సారం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్? పర్పస్ ఏంటి? అది మనల్ని ఎన్స్లేవ్ చేయకూడదు, మనల్ని బానిసలుగా చేయకూడదు, భయపెట్టకూడదు, బలవంతం చేయకూడదు. క్రీస్తులో మనం పొందుకున్నటువంటి స్వాతంత్రాన్ని వేగు చూచువారు అనేకులు అప్పుడు ఇప్పుడు ఉన్నారు. బహు జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించునుగాక. ఆమెన్. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.